ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని తనయుడు కేశినేని వెంకట్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కేశినేని వెంకట్ ఉన్నారు. ఎలాంటి సమస్యలు తెలుసుకున్నారు, వాళ్ళ నాన్నగారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్ గారు, మీరు ఆల్రెడీ ప్రచారం చేశారు. ఇంకా 3-4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మీ నాన్నగారికి ఎలాంటి సమస్యలు మీ నాన్నగారి దృష్టికి తీసుకెళ్లారు? గత నెల రోజులుగా నేను ఈ విజయవాడ పార్లమెంట్ 7 కాన్స్టిట్యున్సీల్లో తిరుగుతున్నాను. ముఖ్యంగా ప్రజల సమస్యలు, ఇక్కడ ఏం ఇబ్బందులు పడుతున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఏమి రీచ్ అవ్వట్లేదు అనే అన్నీ తెలుసుకోవడానికి వెళ్ళాను. అందులో మెయిన్గా మేము తెలుసుకున్నవి ఏంటంటే, విజయవాడ సిటీ వరకు డ్రైనేజ్ సమస్య ఒకటి, చాలా విపరీతంగా కొండ ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య ఉంది, ఓపెన్ డ్రైనేజ్లు అవి ఉన్నాయి. అదేవిధంగా మంచినీటి సమస్య ఒకటి తెలుసుకున్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్ల సమస్యలు ఉన్నాయి. రూరల్ ఏరియాలో వెళ్తే రోడ్లు బాగాలేదు, వాళ్ళు ప్రయత్నించలేకపోతున్నారు. సో ఇవన్నీ మెయిన్ సమస్యలుగా గుర్తించాం. అదేవిధంగా ఇవన్నీ గుర్తించి ఇవే కాకుండా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గుర్తించి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. మేము 7 అభ్యర్థులు ప్లస్ ఎంపీ క్యాండిడేట్ కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వరకు రిలీజ్ చేయబోతున్నాం. ఆ మేనిఫెస్టోని బట్టి మేము అన్నీ చేయబోతున్నాం ఫ్యూచర్. అంటే కేశినేని చిన్ని రాజకీయాల కొత్త 2.5 సంవత్సరాలుగా ఆయన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల నుంచి స్పందన, అంటే మీ నాన్నగారికి ఎలాంటి స్పందన కనబడుతుంది? ప్రజలందరూ చాలా బాగా స్పందిస్తున్నారండి. గత 2.5 సంవత్సరాల్లో ప్రజల మధ్యలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కావాల్సిన వాళ్ళకి మెడికల్ క్యాంపు, అన్నా క్యాంటీన్, అదేవిధంగా జాబ్ మేళా, ఏది కావాలంటే అది చదువుకునే పిల్లలకి ఫీజు కావాలంటే ఫీజు, ఇవన్నీ కడుతూ ఉన్నారు. ఇవన్నీ అదేవిధంగా కొండూరులో మన కిడ్నీ బాధ్యతలకి ప్రతి నెల మెడిసిన్స్ కూడా పంపిస్తున్నాం. ఇప్పటికి కూడా తిరువూరులో ఇది ఫౌండేషన్ ద్వారా. ఇవన్నీ మేము చేసేసరికి ప్రజల మధ్యలో ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఈసారి మనకి సేవ చేసే నాయకుడు కావాలి, మనకి మన ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు కావాలి. ఎవరైతే మన రోజు మన వెంట ఉంటారో, మనం ఏం చెప్పినా వాళ్ళు చేసి పెడతారో అట్లా నాయకులు కావాలని కోరుకుంటున్నారు. అది మాకు స్పష్టంగా కనిపిస్తుంది డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు. ఇప్పుడు మీ నాన్నగారు మీద కేశినేని నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొన్న ఆధారాలు చూపించి స్కామ్ స్టార్ అదని చాలా ఆరోపణలు చేశారు. వాటి మీద ఎలా స్పందిస్తారు? మీ పేరు పెట్టుకుని, అంటే ఆయన పేరు పెట్టుకోకుండా మీ పేరు పెట్టి కొన్ని ఫ్రాడ్ సంస్థలు పెట్టారు. ఈడీ కూడా దీని మీద కేసు పెట్టాలని చాలా ఆరోపణలు చేశారు. అవన్నీ ఆరోపణలు అండి. ఆయన ఏవో ప్రూఫ్లు అని చూపించారు. ఆ ప్రూఫ్ల్లో కూడా ఏవో ఫర్మ్ పేర్లు, ఆయనకి ఇష్టం వచ్చిన ఫర్మ్ పేర్లు చెప్పారు. అందులో నేను డైరెక్టర్ అని చెప్పారు. అది ఆయన ప్రూవ్ చేయలేదు. తర్వాత ఏమంటారంటే హైడ్ చేశారంటారు. గవర్నమెంట్లో ఉన్నది ఎవరన్నా పేర్లు హైడ్ చేయగలుగుతారా అండి? ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారు. ఆయన అక్కడ ఎక్కడో ఏదో ఉందంటారు, ఇక్కడ ఎక్కడో ఏదో అంటారు. అవన్నీ ఏదో కంపెనీ మీద ఉన్నాయంటారు. ఆ కంపెనీలన్నీ మాయ అంటారు, మా బినామీలే అంటారు. అంటే ఆయనకి వీళ్ళందరికీ ఎట్లా తెలుసు అండి మా బినామీలు ఎవరో లేదా వీళ్ళెవరో? ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే మేము చేస్తాం. వాళ్ళు ఎవరు బినామీలు అవ్వచ్చు, ఆయనకి ఎంతమంది బినామీలు, అవన్నీ ఊరికే ఆరోపణలు. ఇంకోటి కేశినేని ట్రేడ్ మార్క్ అన్నాను. కేశినేని అనేది మా కుటుంబ పేరు. మా ఆయనకి ఎంత హక్కు ఉందో పేరు పెట్టుకుంటాం, మాకు అంతే హక్కు ఉంది. మేము పెట్టుకుంటాం, తప్పే ఉందండి. కేశినేని డెవలపర్స్ అనేది ఒక సంస్థ. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఆ సంస్థల్లో ఏమి కేశినేని నాని అని పెట్టుకోలేదు కదా. కేశినేని డెవలపర్స్ మా కుటుంబ పేరు, మా కంపెనీ మీద పెట్టుకున్నాం. అందులో కేశినేని చిన్ని గారు డైరెక్టర్, కేశినేని జానకి లక్ష్మి గారు డైరెక్టర్, నేను డైరెక్టరే. అందులో మీకు అవన్నీ స్పష్టంగా అనిపిస్తున్నాయి. దాని మీద ఏమి ఈడీ కేసు లేదే. ఈడీ కేసు ఉంది అని ఆయన చెప్పారు. అది తర్వాత సాహితీ అనే దాని మీద ఈడీ కేసు వచ్చింది. మా దగ్గర క్లీన్ షీట్ ఉంది, అది కూడా చూపిస్తాను మేము రెడీ. తర్వాత ఈడీఓలు ఏం చెప్పారంటే అది క్లీన్ షీట్, అది మేము బై మిస్టేక్ పెట్టాం, దానికి క్లీన్ షీట్ ఉందని కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కూడా మేము రేపు ఎట్లా రిలీజ్ చేయబోతాం. మీరు అడిగితే మీకు సాఫ్ట్ కాపీలు కూడా పంపిస్తాం. ఎందుకు మీ నాన్నగారిని ఎంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటే దీనికి కారణం ఏం చెప్తారు? ఎంతమంది టార్గెట్ చేయట్లేదండి, ఒకే ఒక వ్యక్తి టార్గెట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తికి ఏంటంటే ఓడిపోయాడనే భయం పట్టుకుంది. ఇప్పుడు ఏదో విధంగా మీడియాలో ఉండి జనాలందరినీ ఏదో మాటలు చెప్పి ఈసారన్న ప్రజా ఆదరణ మళ్ళీ అతనికి ఎప్పుడు అలవాటే. 2014లో అదే చేశాడు, 19లో అదే చేశాడు. ఏమన్నా అంటే ఒకటే మాట వచ్చానికి, చీటర్లు అంటాడు, స్కామ్స్టర్లు అంటాడు, ఏదేదో అంటాడు. అతనికి వచ్చిన మాటలే ఏంటంటే ఈసారి ఎట్లాగో ఆయనకి భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం రాబోతుంది. మీరు ఏ సర్వే చూసినా, నేషనల్లో ఏ సర్వే చూసినా కూడా ఈసారి విజయవాడ పార్లమెంట్లో కూటమే ఎన్డీఏ ఎంపీఏ గెలవబోతున్నాడు అని వచ్చింది. దానికి ఆయనకు భయం పట్టుకుని ఇప్పుడు ఏదో విధంగా జనాల్లోకి వెళ్ళి ఇతను ఇది అని చెప్పి, ఇతను ఫ్రాడ్ అని చెప్పి, ఇతను స్కామ్స్టర్ అని చెప్తే
ఆయనకు ఓట్లు పడతాయని ఏమో ధైర్యం అని ఆయన అనుకుని చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా భయంలో ఉన్నాడు ఆ మనిషి. అందుకే ఇట్లాంటి ఏ ఆరోపణలు చేస్తాడు. జనాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే విధానంలో లేరు. ఆయన నోటుకు వచ్చింది వాగితే జనాలు ఎవరు ఒప్పుకోరు. ఎట్లాగో అలా జనాలు అందరూ ఫిక్స్ అయిపోయారు ఈసారి కేసీఆర్ చిన్ని గారికే ఓటేద్దామని. అదే చేయబోతున్నారు. ఈయన ఏదో ఆరోపణలు చేస్తారు, దానిలో ఏమి ఉండదండి. అంటే కేశినేని శ్వేత కానీ హైమా కానీ ఇద్దరు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఇక్కడ సొంత ఇల్లు లేదని, తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారని, హైదరాబాద్ నుంచి వచ్చారు మళ్ళీ హైదరాబాద్, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. మేము గత 2.5 సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఉంటున్నామండి. మాకు సొంత ఇల్లు కూడా అపార్ట్మెంట్ ఉందని కేసీఆర్ నాన్నగారు మొన్న అన్నారు. ఒక ఇల్లు లేదా అపార్ట్మెంట్ అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటే ఇల్లులో ఉంటే ఆయన అది ఇట్స్ ఇండిఫరెంట్ అండి. ఒక అపార్ట్మెంట్లో ఉంటాం ఓకే. తర్వాత కేసీఆర్ శ్వేత గారు 2021లో కార్పొరేటర్గా గెలిచినాక ఒక రోజు లేరు ఇక్కడ. మళ్ళీ ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ మొన్న వచ్చి రాజీనామా చేశారు. ఇన్ని రోజులు జనాల్లో కూడా తిరగలేదు. ఒకరోజు ఆ కార్పొరేషన్ మీటింగ్ కూడా వెళ్ళింది లేదు. మనమేమో మా నాన్నగారేమో కోవిడ్ నుంచి రోజు ఆల్మోస్ట్ 365 days ఉంటే ఆల్మోస్ట్ కొన్ని రోజులు వ్యాపారానికి పక్కన పెడితే మిగతా రోజులన్నీ జనాల మధ్యలోనే ఉన్నారు. జనాలు అందరికీ తెలుసు ఎవరు ఇక్కడ ఉండబోతారో ఎవరు వెళ్ళిపోతారో. దానికి మనం ఏం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు మేము ఉంటామని. బట్ వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు ఫేమ్ కోసం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేశినేని శ్వేత కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఎన్ని రోజులు విజయవాడలో సమాధానం చెప్పాలని చెప్తున్నారు. గెలిచిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి రాజీనామా చేసి ఇప్పుడు ఏవో ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా విజయవాడ ప్రజలు కేశినేని చిన్నిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో ఆ స్పందన కనబడుతుందని కేశినేని వెంకట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.